ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనల్ని తన యొక్క కృపగల రెక్కలలో దాచి భద్రపరుస్తూ ఆయన అనుదినము మనల్ని బలపరిచి నడిపిస్తున్నారు. అందుకే ఈ దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ వారంలో 18వ తేదీ నుండే పరీక్షలు ప్రారంభమయ్యాయి కదా. 10వ క్లాస్ పిల్లలకి వారి కొరకు మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా తల్లిదండ్రులుగా మీరు కూడా మీ పిల్లల కొరకు ప్రార్థన చేయండి. ప్రభు సహాయాన్ని కోరుకోనండి. తప్పకుండా దేవుడు బుద్ధి జ్ఞానముల వివేకము కలిగినటువంటి తెలివిని అలాగే ఆత్మను ఆయన అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. దేని విషయంలో మనం భయపడిన అవసరం లేదు. మన ప్రభు తన నామములో మనం ఏమడిగినా అది ఆయన మనకు అనుగ్రహించుటకు శక్తిమంతుడైన దేవుడు. ఆమేన్. నా నామమున మీరు నన్ను ఏం అడిగినా నేను మీకు అనుగ్రహిస్తాననేది దేవుడిచ్చిన వాక్కు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన మాట చెప్పాడు కదా, నా నామమున మీరు నన్ను ఏం అడిగినా నేను మీకు అనుగ్రహిస్తానన్నాడు. కనుక ప్రభు పేరట మనం ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుడు తప్పకుండా ఆయనకి మనం చేసిన విన్నపాన్ని బట్టి ఆయన మనకు అనుగ్రహిస్తాడు. సో మొదటిగా మనం గమనించినప్పుడు రాజైన హిజ్కియా దేవునికి ప్రార్థన చేశాడు. గోడ వైపు తన ముఖం తిప్పుకొని తనకు చివరి గడియ చివరి సమయము అని దేవుని ద్వారానే తెలియబడిన తర్వాత ఆయన గోడవైపు తన ముఖం తిప్పుకొని దేవునికి ప్రార్థన చేస్తుండగానే దేవుడు ఆయన నామంపేట ప్రార్థన చేసిన ఆ రాజైన హిజ్కియా యొక్క ప్రార్థన ఆయన అంగీకరించాడు. కృతజ్ఞతతో దీనుడై దేవుని సన్నిధిలో తనకున్న పరిస్థితిని బట్టి ప్రార్థన చేశాడు. వెంటనే దేవుడు ఆయనకి సమాధానం ఇచ్చాడు. ఆయన 15 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చాడు. అలాగే ఆయన అంటున్నాడు, నీవు కన్నీళ్లు విడిచుట నేను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించానని. కనుక ఈ రోజున నువ్వు అధైర్యపడకుండా నీ కన్నీళ్లు దేవుడు చూస్తున్నాడు. కాబట్టి నువ్వు ఆయన నామం పేట ఏమైతే ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన ఆయన ఆలకించు దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆధారపడుకు. తప్పనిసరిగా దేవుడు నీకు ఆరోగ్యమును క్షేమమును కలుగు చేస్తాడు. రెండవదిగా దేవుడే వచ్చి అడుగుతున్నాడు సమూయేలు. దేవుడే వచ్చి అడుగుతున్నాడు, సొలొమోను నేను నీకేమి ఇవ్వాలని కోరుకుంటున్నావు? అందుకు సొలొమోను అన్న మాట మనకు తెలుసు కదా, అయ్యా ఎంతో గొప్ప జనం మీద నన్ను రాజుగా నిలబెట్టావు, నాకు ఈ జనుల్ని పరిపాలించడానికి నాకు బుద్ధి జ్ఞానములు ఇవ్వండి అని, వివేచనాత్మని ఇవ్వండి అని. వెంటనే దేవుడు సొలొమోనుతో చెప్పిన మాట మనకు జ్ఞాపకం ఉంది కదా, నీవు శత్రువుల ప్రాణమును ఐశ్వర్యమును దీర్ఘాయువును అడగలేదు. సాధారణంగా రాజులు ఇవే అడుగుతారు. శత్రువులు నాకు ఎవడు ఎదురుగా నిలబడకూడదు, ఏ రాజ్యమైనా నాకు దాసోహం అవ్వాలి, అలాగే నాకు చాలా గొప్ప పేరు కావాలి, మూడవదిగా గొప్ప విస్తారమైన ఆస్తి కావాలి, ఐశ్వర్యం కావాలి. కానీ సొలొమోను దేవుడు తనను అడిగినటువంటి ఆ మాటకు సొలొమోను దేవునితో చెప్పిన ఆ మాటే, నాకు బుద్ధి జ్ఞానములు కలిగిన వివేచన తెలివి హృదయాన్ని అనుగ్రహించండి అని. వెంటనే దేవుడు అంటున్నాడు, వాటిని అడగకపోయినను ఈ విధంగా నువ్వు వివేకము గల హృదయమును పరిపాలన కొరకు అడిగావు గనుక వాటిని అడగకపోయినను నేను వీటిని కూడా వాటితో కూడా వీటిని అనుగ్రహిస్తాను. నీకు ముందు ఉన్న రాజుల్లోనైనా నీ తర్వాత వచ్చే రాజుల్లోనైనా నీ వంటి జ్ఞానము కలిగిన వాడు మరొకడు ఉండడు. అదే సమయంలో ఐశ్వర్యం ఉంది. అదే సమయంలో శత్రువులు ఎవరు కూడా నీకు ఎదురుగా నిలబడ్డు. ఏ శత్రువు నీకు, ఏ రాజ్యం కూడా నీకు శత్రుత్వంతో ఉండదు. సో గొప్ప పేరు నీకు కలుగు చేస్తాను, విస్తారమైన ఆస్తి నీకు అనుగ్రహించబడుతుంది అని దేవుడు సొలొమోనుకి ప్రమాణం చేశాడు. దేవుని బిడ్డలారా, నీవు కూడా ఆ విధంగా ఆయన నామంపేట అడిగితే నిత్యముగా ఆయన నీకు సహాయం చేస్తాడు. ప్రవక్త అయినటువంటి ఎలీషా దేవుని యొక్క నామం పేరట పడిపోయినటువంటి ఆ బలిపీఠాన్ని నిలబెట్టి ప్రార్థన చేస్తుండగా పరము నుండి దేవుడు అగ్నిని కుమ్మరించి బలిపీఠం మీద ఉంచబడిన ఆ బలి పశువును ఆయన దహింపచేశాడు. తద్వారా ఏలియా ప్రార్థనకు దేవుడు ఉత్తరం ఇచ్చినట్లుగా నిరూపణ జరిగింది.
దేవుని బిడ్డలుగా ఈ రోజున మనం గమనించాల్సిన మాట, నీవు ఎక్కడైనా దేవునితో చేసుకున్న నీ యొక్క జీవితంలో ఉన్న పొరపాట్లు, తప్పిదాలు, ఆ యొక్క జీవితాలు పడిపోయిన స్థితి ఉంటే దాన్ని సరిచేసుకొని ఆయనకి ప్రార్థన చేయి. ఆయన కనికరం కలిగిన దేవుడు, ఆయన వాత్సల్యం కలిగిన దేవుడు, ఆయన కృపగల దేవుడు, క్షమించుటకు సిద్ధమైన మనసు గల దేవుడు. పడిపోయిన నా బ్రతుకిదయ్యా, నన్ను సరిచేయండి అంటూ నీ పడిపోయిన జీవితం విషయంలో నువ్వు దేవునికి మొరపెట్టుకున్నట్లయితే జాలిగలిగిన దేవుడు నిన్ను కరుణించి నిన్ను జ్ఞాపం చేసుకుంటూ పడిపోయిన నీ స్థితిని మళ్ళా ఆయన క్షమించి నిలబెట్టి నిన్ను తన యొక్క కృపచేత, తన దయతో వాత్సల్యతతో నీకు ఆయన సమాధానం ఇచ్చి నిన్ను బలపరుస్తాడు. మరి ఎందుకు ఇంకా ఆలస్యం? ఏ విషయంలో పడిపోయావో, ఏ విషయంలో తొట్టిపోయావో, ఏ విషయంలో నీ ప్రార్థనకు సమాధానం రాకుండా పోయిందో ఆ పరిస్థితులన్నిటిని జ్ఞాపం చేసుకుంటూ పితరుడైన ఏలియా చేసినట్లుగా పడిపోయిన ఆ బలిపీఠాన్ని సరిచేసి ప్రార్థన చేసినప్పుడు పరము నుండి ఆయన ఆలకించి అద్భుతం చేశాడు. నీకు కూడా దేవుడు ఆ విధంగా సహాయం చేసి నిన్ను నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందామా? ధైర్యంగా, విశ్వాసంగా ఆయన నామం పేట నా నామమున మీరు నన్ను ఏమడిగినా నేను మీకు అనుగ్రహిస్తాను అనేది దేవుని వాగ్దానం. ఆ వాగ్దానం ఈరోజు నేను ఈ జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు బలపరిచారు, ధైర్యపరిచారు. అందుకే స్తోత్రం. మీ నామం పేట అయ్యా మేము మిమ్మల్ని ఏమడిగినా మీరు మాకు అనుగ్రహిస్తారని వాగ్దానం చేశారు కనుక మీ మాట సత్యం. ఈ మాటలు విన్న నీ ప్రియబిడ్డలని మేమందరము మా యొక్క జీవిత దినములలో పితరులను గురించి మీరు మాకు మీ లేఖనాల ద్వారా జ్ఞాపం చేశారు. తద్వారా మేము కూడా ఏ విషయాల్లో ఏ విధంగా మీ యొక్క నామపేట మేము ప్రార్థన చేస్తే ప్రార్థన ఆలకిస్తారో మీరు తేటపరిచారు కనుక నా ప్రభువా, అయ్యా మీరే కృప చూపించి నాయన నీ బిడ్డలు తమను తాము తగ్గించుకొని మీ సన్నిధిలో పడిపోయిన స్థితిని సరిచేసుకొని మీకు ప్రార్థన చేస్తున్నప్పుడు నా ప్రభువా, నిత్యముగా మీరు పరము నుండి ఆలకించి అద్భుతం చేసే దేవుడై ఉన్నారని మీ యొక్క ఆత్మ ద్వారా విషదపరిచారు. ఆ విధంగా నీ బిడ్డలందరూ కూడా మీతో సఖ్యత పొంది మీ నామం పేట వారు చేసిన ప్రతి విన్నపాల ద్వారా గొప్ప దీవెన మీ యొద్ద నుండి సమాధానం అనుగ్రహించబడి మీకు సాక్షులై బ్రతుకున్నట్లుగా సహాయము చేయమని యేసయ్య నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకి మానుకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి ఆయన పేరట కలిగినటువంటి ఆ ధైర్యం ద్వారా ప్రార్థన చేయుచున్న వారందరికీ దేవుని సహాయమును అనుగ్రహించబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయం నీవు అడిగిన ఆయన నామపేట నువ్వు ఏమైతే అడుగుతున్నావో అది ఆయన నీకు అనుగ్రహించి ఆయన తన నామాన్ని మహింపరచుకున్నాడు గాక. ఆమేన్.